రైట్ నౌ అయితే మనం బుజ్జి దగ్గరికి ఒకసారి వెళ్దాం. బుజ్జిని దూరం నుంచి చూడడం తప్ప దగ్గర నుంచి నేనైతే చూడలేదు. ఒకసారి బుజ్జి దగ్గరికి వెళ్ళి బుజ్జి ఎలా ఉందో ఏంటో చూసేసి ఆ తర్వాత మనం మిగతా విశేషాలన్నీ మాట్లాడదాం. ఎస్ ఫైనలీ బుజ్జి ఈజ్ హియర్ అనమాట. సో బుజ్జి దగ్గర మనమైతే ఉన్నాము. అండ్ ఈ దీనికోసం అంటూ ఒక స్పెషల్ ఈవెంట్ క్రియేట్ చేశారు. అండ్ కల్కిలో వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ బుజ్జి. అండ్ త్రూ అవుట్ ద మూవీలోని మన బుజ్జి పార్ట్ అయితే ఎంత ఇంపార్టెంట్ అనేది మరికొద్ది నిమిషాల్లో మనకైతే తెలుస్తుంది అనమాట. అండ్ నాకు తెలిసి దిస్ ఇస్ ద ఒరిజినల్ వర్షనా అండ్ లేకపోతే దీన్ని ఇచ్చేసారా అని తెలుస్తుంది. అండ్ దీనికంటూ ఒక స్పెషల్ ఈవెంట్ క్రియేట్ చేయడం అండ్ చాలా వరకు బుజ్జిని హైప్ క్రియేట్ చేశారు. అండ్ అలాగే దీనికే మన కీర్తి సురేష్ గారు వాయిస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ మూవీలో ఎంత ఇంపార్టెంట్ ఏంటి అన్నది నేను కూడా మూవీ చూడడానికి వెళ్తున్నాను. సో మూవీ చూసి వచ్చిన తర్వాత ఐ విల్ డిస్కస్ విత్ యూ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. బట్ ఓవరాల్గా అయితే దీన్ని తయారు చేయడానికి ఎంత టైం పట్టిందో ఏంటో తెలీదు కానీ బట్ మేకర్స్ అయితే చాలా కష్టపడ్డారబ్బా. అండ్ నాగశ్విన్ గారిని అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి ఒక వెహికల్ని స్క్రాప్ నుంచి ఒక మంచి వెహికల్ని అయితే ఆయన చేయడం జరిగింది. సో మరి ఇది లాస్ట్కి ఎలా ఉండబోతోంది ఏంటి, దీనికంటూ ఒక క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేశారు అని అంటే డెఫినెట్లీ ఒక యూనిక్నెస్ అయితే ఉంటుంది కాబట్టి. సో ఎస్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. అండ్ ఎస్ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉంది. అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఎక్స్క్లూజివ్గా వచ్చి చూసుకోవచ్చు అనమాట. అండ్